హాయ్ స్టూడెంట్, ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంగ్లీష్ పేపర్ ఇది. ఫస్ట్ ఇయర్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. టైం వచ్చేసి 3 hours ఉంటుంది. సెక్షన్ మార్క్స్ వచ్చేసి 100 marks ఉంటుంది. సెక్షన్ ఏ 2 into 4 is equal to 8 marks. ఎనీ 2 క్వశ్చన్స్ చాయిస్ అయితే ఉంటుంది. క్లియర్గా చూసుకోండి. 8 marks అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ 2 into 4 is equal to 8 marks. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చాయిస్ అయితే ఉంటుంది క్లియర్గా. 2 into 4 is equal to 8 marks అయితే క్వశ్చన్స్ ఉంటాయి. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. 10 వాక్యాల్లో రాయమంటారు. క్లియర్గా చూసుకోండి. 10 లైన్స్లో రాయమంటారు. నెక్స్ట్ 1 into 8 is equal to 8. ఇది 8 marks క్వశ్చన్స్. చాయిస్ ఉంటుంది. క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసరికి 5 into 1 is equal to 5. ఇది పారాగ్రాఫ్ ఇస్తారు. క్లియర్గా 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఈజీగా స్కోర్ చేయొచ్చు. 5 marks అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ 5 into 1 is equal to 5. ఇది కూడా అంతే. 5 marks అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. క్లియర్గా చూసుకోండి. ఇవన్నీ గ్రామర్ పార్ట్. సెక్షన్ సి వచ్చేసరికి అంత గ్రామర్ పార్ట్ ఉంటుంది. క్లియర్గా చూసుకోండి. అండ్ ద అని ఉంటాయి. క్లియర్గా చూసుకోండి. సెంటెన్స్ యూస్ చేయాలి దీంట్లో. నెక్స్ట్ ఇవన్నీ 3 marks క్వశ్చన్స్. క్లియర్గా చూసుకోండి. 3 to 5 marks అయితే ఉంటుంది. బ్లాంక్స్ ఇస్తాడు. క్లియర్గా చూసుకోండి. ప్రతిదీ బ్లాంకే. 5 into 1 is equal to 5. కరెక్ట్ సెంటెన్స్ యూస్ చేయాలి. క్లియర్గా చూసుకోండి బ్రాకెట్లో. నెక్స్ట్ 5 into 1 is equal to 5. క్లియర్గా చూసుకోండి. అండర్లైన్ చేసిన వర్డ్స్కి అయితే క్లియర్గా ఫామ్ రాయాలి. క్లియర్గా చూసుకోండి ఫుల్ ఫామ్. నెక్స్ట్ 3 into 1 is equal to 3. ఇదంతా గ్రామర్ పార్ట్. కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి ఇవి. 6 into half mark 3 marks అయితే ఉంటుంది. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇది. కరెక్ట్ లెటర్ వాడాలి ఇందులో. బ్లాంక్స్ కాలమ్స్లో క్లియర్గా చూసుకోండి. 3 marks అయితే వస్తుంది. 1 into 5 is equal to 5. పారాగ్రాఫ్ ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి గ్రాఫ్లో. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇది. Please like, share, subscribe to my channel.